హలో, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మళ్ళీ పలకరించి. ఈరోజు మనం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపా సిటీలో ఉన్నాము. టాంపా సిటీ మనం చూస్తున్నాము. ఇది ఒక కాంప్లెక్స్. ఇక్కడ బయట డిస్ప్లేకి ఒక వీడియో కంటెంట్ ఇది పెట్టాడు కదా, చూస్తున్నారు. ఇలా షాపింగ్ కాంప్లెక్స్లో ఎలా ఉంటాయి. ఇప్పుడు మనం టాంపాలోని డౌన్ టౌన్ అనే ఏరియాలో ఉన్నాము. ఈ డౌన్ టౌన్ ఏరియా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని రకాల ఆఫీసులు, హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇగో ఇక్కడ ఎక్కడ క్రాస్ అవడానికి ఒక అటు నుంచి ఇటు రావడానికి మాత్రమే రోడ్డు. అది డు నాట్ ఎంటర్ అని బోర్డు పెట్టాడు కదా. ఇక్కడ రోడ్డు పక్కన ఇట్ట పెడతారు, ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాక్గా పెట్టిన చాటే కారు పార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక మనం అన్నీ చూసుకుంటూ వెళ్దాము. డౌన్ టౌన్ ఇదిగోండి, ఇక్కడ పిఎన్సి బ్యాంక్ అది బిల్డింగు, ట్రస్ట్ బ్యాంక్ అది బిల్డింగ్ అది. ఇలా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్న ఏరియా అన్నమాట. ఇక్కడే చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే మన తాజ్ బంజారా కాదు, ఇంకా అంతకంటే పెద్దది ఇట్లాంటి హోటల్స్ ఉన్నాయి. మ్యారియట్ హోటల్స్, మ్యారియట్ గ్రూప్ వాళ్ళ హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది టాంపా సిటీ అన్నమాట. ఈ వెహికల్స్ వస్తున్నాయి, చూశారు కదా. టాంపా అందాలు మీకు చూపిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా JantaMirror.com అనే వెబ్సైట్ త్వరలో లాంచ్ అవుతుంది. అది గుర్తింపు పొందిన సంస్థ. మరలా ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత దాన్ని లోడ్ చేయడం జరుగుతుంది. మీరు JantaMirror.comని చూడండి. మీకు అన్ని రకాల న్యూస్లు ఉంటాయి, అందులోనూ వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి JantaMirror అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత నేను రెడ్ బస్ టు ఎయిర్ బస్ అనే ఛానల్ ఓపెన్ చేశాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అది USF అనే బిల్డింగ్ అది. ఇప్పుడు మనం ఇక్కడ టాంపాకు వచ్చిన ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈరోజు ఎందుకు టాంపా వచ్చామంటే, ఇక్కడ నార్త్ అమెరికా అసోసియేషన్ అని, నాట్స్ అని ఒకటి ఉంది, తెలుగు అసోసియేషన్ అని. ఆ నాట్స్ వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టారు 8వ వార్షికోత్సవం. ఆ 8వ వార్షికోత్సవం కోసం అని చెప్పి రావటం జరిగింది. ఈ 8వ వార్షికోత్సవంలో నిన్న దేవి ప్రసాద్ది మ్యూజికల్ నైట్ జరిగింది. అలాగే నిన్న అల్లు అర్జున్ని, రాఘవేంద్రరావు గారిని, వీళ్ళందరినీ సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు, విక్టరీ వెంకటేష్ అండ్ తమన్ మ్యూజికల్ నైట్స్ జరుగుతున్నాయి. సో ఆ కార్యక్రమం చూడటం కోసం అని చెప్పి వచ్చాము. ఇక్కడ మీకు ఈ ఫ్లోరిడా రాష్ట్రంలోని ఈ రోడ్లు, ఈ అందాలు ఇవన్నీ కూడా మీకు JantaMirror ద్వారా, రెడ్ బస్ టు ఎయిర్ బస్ ద్వారా చూపించడానికి మీకు నేను ముందుకు వచ్చాను అనమాట. ఇదే బిల్డింగు, హోటల్ బిల్డింగ్ ఇది. అది కూడా మ్యారియట్ హోటల్ బిల్డింగేను. ఇక్కడ మనం క్రాస్ చేయాలి అంటే కనుక ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఇది నొక్కాలి. నొక్కితే కనుక అక్కడ మనకి సిగ్నల్ చూపిస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ నడవచ్చు అని చెప్పి సింబల్ చూపించింది కదా, ఇప్పుడే మనం క్రాస్ చేయాలి. ఆ నడక సింబల్ చూపించినప్పుడే అక్కడ టైమింగ్ అనేది ఇక్కడ కనపట్లేదు, కానీ జనరల్గా టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లోనే మనం తొందరగా నడక క్రాస్ చేయాలన్నమాట. రోడ్స్ ఎట్టబడితే అట్ట వెళ్తానంటే నడవదు. కాబట్టి ఇది ఇక్కడ ఇప్పుడు ఆ ఎదురుగుండా కనిపిస్తున్న ఇదే మనకి టాంపా కన్వెన్షన్ సెంటర్. దాంట్లోనే ప్రోగ్రామ్స్ అన్నమాట. మనం ఇక్కడికి వచ్చాము. ఈ మరి కొద్దిసేపట్లో ఆ ప్రోగ్రామ్స్ బిగిన్ అవుతాయి. కాబట్టి మనం ఆ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ కన్వెన్షన్ సెంటర్ అది, ఈ బిల్డింగ్ అంతా కూడా కన్వెన్షన్ సెంటరేను. ఇదిగోండి, ఇదంతా పిఎన్సి బ్యాంకు, ట్రస్ట్ బ్యాంకు, వెల్స్ ఫార్గో అని, ఇది కూడా బ్యాంక్ బిల్డింగేను. మెరూన్ కలర్లో ఉంది కదా అది. ఇప్పుడు ఈ ఎదురుగుండా కనిపించే ఈ బిల్డింగ్లోకి మనం ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఇక్కడ రోడ్డు క్రాస్ చేసి మనం వెళ్ళాలన్నమాట. ఈ ఎదురుగుండా ఉన్న హోటల్లోనే బాలకృష్ణ గారు
వెంకటేష్ గారు వీళ్ళందరూ స్టే చేసి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వస్తారు ఒక గంటలో. ఓకే, వాక్ చేయమని చెప్పి మనకి సిగ్నల్ ఇచ్చింది. మనం తొందరగా వాక్ చేయాలి. సో ఈ రకంగా అది ఒక కారు ఆపాడు కదా, మన కోసం మనం వాక్ చేస్తున్నామని ఆపాడు అనమాట. ఇంకా మనకి 18 సెకండ్లు ఉంది వాకింగ్కి. ఇప్పుడు మనం హోటల్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఇలా మెట్లు ఎక్కుకుంటా, కనిపించే మెట్లు ఎక్కుకుంటా మనం ప్రోగ్రామ్ ఉన్న ఏరియాలోకి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు బాలకృష్ణ గారు స్టే చేసిన హోటల్ చూపిస్తాను, చూద్దరు కానీ. ఇలా ముందుకెళ్ళాలి. కరెక్ట్గా ఈ టాంపా కన్వెన్షనల్ సెంటర్ ఉన్న ఈ బిల్డింగ్కి ఆపోజిట్లోనే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఉన్నారు. దీన్ని జేఎం మ్యారియట్ అంటారు, మ్యారియట్ హోటల్. దీంట్లోనే బాలకృష్ణ గారు వీళ్ళంతా ఉండటం జరిగింది. ఇది ఆ హోటల్ బిల్డింగు. స్ట్రైట్గా బిల్డింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అదే హోటల్. ఆ హోటల్లోనే బాలయ్యబాబు గారు ఉండటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జనతా మిర్రర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తా. వాసు దొడ్డపనేని, జనతా మిర్రర్ ఎడిటర్.